హాయ్ అండి, వెల్కమ్ టు సాయి కిచెన్. టిఫిన్లు అయిపోయినాయా? టిఫిన్ అయిపోయి ఉంటుందిలేండి. 10 దాటిపోయింది కదా, నాది కూడా అయిపోయిందండి. ఈరోజు ఏంటంటే వంట పెసరపప్పు చారు ఆమ్లెట్ అండి. నేను ఎలా చేస్తానో చూపించేస్తాను, చూసేయండి. మీరు కూడా చూసి ట్రై చేయండి. ఇది నేను వేయించానండి, పప్పు లైట్గా వేయించి పెట్టాను. ఫస్ట్ తాలింపు వేసుకోవాలండి పప్పుచారుకి, పెసరపప్పు పప్పుచారుకి. పోపు సామాన్లు: వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర. ములక్కాడ, టమాటాలు, ఉల్లిపాయలు వేసానండి. పప్పుచారు తాలింపు. కారం, పసుపు, రుచికి సరిపడ ఉప్పు వేసానండి. ఇది ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. ఈలోపు పప్పు రుబ్బుదాం. ఇగోండి, చింతపండు రసం తీసేసాను. ఇప్పుడు దీన్ని పోసేద్దాం కూరగాయల్లో. చూడండి, పప్పు కూడా రుబ్బేసాను. అయిపోయిందండి పెసరపప్పు పప్పుచారు. ఇంతే, ఇంకా కొత్తిమీర కూడా వేసేసాను. దీన్ని ఇంకా దించేద్దాం. మరిగిపోయిందండి పెసరపప్పు పప్పుచారు అండి ఇది. ఇంకా ఇప్పుడు ఆమ్లెట్ వేద్దాం. ఆమ్లెట్ ఎలా వేస్తానో చూపిస్తాను. చూడండి, ఆమ్లెట్కి 3 ఉల్లిపాయలు కోసాను, 6 గుడ్లకి. కారం 1 చెంచా, పసుపు, రుచికి సరిపడ ఉప్పు కూడా వేసా. దాంట్లోనే కొద్దిగా నూనె కూడా పోస్తున్నాను. దీన్ని కలిపేస్తానండి. కలిపేసిన తర్వాతే గుడ్లు కొడతాను దీనికి. చూడండి, గుడ్లు కొట్టాను, కొత్తిమీర కూడా వేసా. దీన్ని బాగా తిప్పాలండి. తిప్పిన తర్వాత కూడా చూపిస్తాను నేను. కారం, ఉప్పు అన్నీ పట్టేటట్టు తిప్పాలి. తిప్పిన తర్వాత చూపిస్తాను, చూడండి. ఇగోండి, తిప్పేసాను బాగా. దీన్ని ఇప్పుడు ఆమ్లెట్ వేసేద్దాం. బాగానే తిప్పానండి. మీరు నేను వేసినట్టు వేయండి, గుడ్డట్టు. చాలా బాగా వస్తుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఇది చిన్న మంట పెట్టి ఉడికించాలండి. అప్పుడే బాగా ఉడుకుతుంది. చిన్న మంట పెట్టి ఉడికిద్దాం. ఉడికించిన తర్వాత అన్ని హాట్ బాక్స్లోకే, ఎండ బాగా ఉందని ఎమ్మటనే వేసేయడం అవుతుంది. లేకపోతే నిదానంగానే వేసేదాన్ని. హాట్ బాక్స్లో పెట్టేసుకోవడం వేసేసి.
అయిపోయిందండి గుడ్డట్లతో పాటు పెసరపప్పు చారండి ఇవాళ, వైట్ రైస్ దాంతోపాటు. అంతేనండి ఈరోజు లంచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.